సో మొత్తంగా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మొదట్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుకొచ్చింది బీజేపీ బీఆర్ఎస్ రెండని చెప్పి. సో గతంలో కవిత కూడా మాట్లాడుకొచ్చింది బీఆర్ఎస్ మొత్తాన్ని బీజేపీలో విలీనం చేయబోతున్నారని చర్చ తీసుకొచ్చారు. సో పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఎంపీకి సంబంధించిన వ్యక్తి కూడా సీఎం రమేష్ కూడా బీజేపీ మొత్తం కూడా బీఆర్ఎస్ని క్యాప్చర్ చేయబోతోంది, బీఆర్ఎస్ని విలీనం చేసుకోమని కూడా అడిగారు. ముఖ్యమంత్రిగా కేటీఆర్ని తీసుకోమని చెప్పి కూడా గతంలో కేసీఆర్ మాట్లాడారని చెప్పి బండి సంజయ్ తర్వాత మోదీ కూడా ఒక సందర్భంలో మాట్లాడుకొచ్చారు. ఇవన్నీ ఇప్పుడు జరిగే పరిణామాలు చూస్తుంటే నిజమేనా, అది జరగబోతుందని ఆశ్చర్యం కలుగుతోంది. సో బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరూ కలిసి ఎక్సాఫిషియో ఓట్లు వినియోగించి ఇస్నాపూర్ మున్సిపాలిటీ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో కమింగ్ బ్యాక్ టు కార్పొరేషన్లకు సంబంధించి చూస్తుంటే రైట్ బిఫోర్ దట్ ఒకసారి మౌలి గారు మాట్లాడతారు. ఇస్నాపూర్ సంబంధించి మనకు ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది. ఇద్దరు ఎందుకు కలిసిపోయారు, బీజేపీ బీఆర్ఎస్ అనేలు కలిసి ఎందుకు ఓటేయాల్సి వస్తుంది అనే విషయం మనం చూస్తే, ఒకటేమో ఎవరైతే ఇద్దరు ఇండిపెండెంట్లు బీఆర్ఎస్కి వచ్చారని చెప్తున్నామో వాళ్ళని మళ్ళీ కాంగ్రెస్ వైపు తీసుకెళ్ళడానికి కాంగ్రెస్ నుంచి చాలా స్థానిక మంత్రులు వీళ్ళ ఎమ్మెల్యేలు అంతా అయితే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి అనుమానం ఉంది, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు నిజంగా హాల్ లోపలికి వెళ్ళి ఓటింగ్ వేసే సమయంలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక స్టాండ్ బైగా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ ఇస్నాపూర్ను వదులుకోకూడదనే ఉద్దేశంతో, ఎందుకంటే 12 మంది బీఆర్ఎస్కు ఉన్నారు, ఒక గూడెం మహిపాల్ రెడ్డి అండ్ రఘునందన్ రావు, 2 ఎక్స్ ఆఫీస్ ఎంపీలు ఓట్లు కలిస్తే డెఫినెట్గా గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ మ్యాజిక్ మార్క్ 14. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం మనోజ్, ఎందుకు గూడెం మహిపాల్ రెడ్డి అవసరమైతే బీజేపీ సపోర్ట్ తీసుకోవడానికి ముందుకు వచ్చారంటే స్థానికంగా ఉన్న రాజకీయాలు మనకు తెలుసు. అక్కడ ఆయన బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న కాటా శ్రీనివాస్ ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ తర్వాత నీలం మధు ఈయన ఎంపీగా మెదక్ ఎంపీగా కూడా పోటీ చేశారు. వీళ్ళిద్దరూ గూడెం మహిపాల్ రెడ్డిని గట్టిగా వ్యతిరేకించి ఆయన ఆఫీసుల ముందు ధర్నాలు చేసి నువ్వు మా పార్టీలో ఉండడానికి వీల్లేదని చెప్పి అక్కడ ఆయనకు ఒక రకంగా ఊపిరాడని పరిస్థితి క్రియేట్ చేసి ఆయన్ని మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళేలాగా ఒత్తిడి చేశారు. అందువల్ల వీళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కాకూడదు అనే ఉద్దేశంతో చాలా పట్టుబట్టి అవసరం వస్తే బీజేపీ సపోర్ట్ అయినా తీసుకొని ఇక్కడ ఇస్నాపూర్లో కాంగ్రెస్ గెలవకూడదని ఆ పట్టుదలతో బీజేపీ సహాయం తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది మనోజ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ సార్, ఇక్కడ ఆదిలాబాద్ సంబంధించి చెన్నూరు నియోజకవర్గంలో కేతనపల్లి మున్సిపాలిటీ అది. సో కేతనపల్లిలో సిపిఐతో కలిసి అక్కడ బీఆర్ఎస్ పార్టీ దక్కించుకునే అవకాశం ఉండేది. సో కేతనపల్లిలో మొత్తం ఉన్న స్థానాలు 22 వార్డుల్లో మ్యాజిక్ ఫిగర్ 12. 6 కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ 10 గెలిచింది, సిపిఐ 4 అండ్ ఇండిపెండెంట్ 1. ఇక్కడ అంతా కలిసి అక్కడ దక్కించుకోబోతున్నారు. బాల్కసుమన్ చక్రం తిప్పారు. కానీ ఇక్కడ క్వారం లేదు అనేటువంటి విషయంతో కేతనపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నికని వాయిదా వేశారంట. సో క్వారం అనేది అంత మ్యాండేట్గా ఉంటుంది. సో ఈ రకంగా కూడా పొలిటికల్ గేమ్స్ ప్లే చేయొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ గేమ్లో సక్సెస్ అయింది అనుకోవాలా ఎన్నికను వాయిదా వేయించడంలో? డెఫినెట్గా మనోజ్, ఇది ఒక వ్యూహంలో భాగంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ అవకాశం అధికార పార్టీకి ఎక్కువగా ఉంటుంది. నిజానికి ఏ పార్టీ అయినా ఈ వ్యూహాన్ని అమలు చేయవచ్చు. ఎప్పుడైతే తమకు రావాల్సిన మ్యాజిక్ నంబర్ కోసం ఏవైతే బేరాసారాలు కావచ్చు, లేదంటే ప్రలోభాలు కావచ్చు, ఇంకేదైతే ఈ కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నాయో ఇందులో వాళ్ళకి ఇంకా సక్సెస్ కాలేదు, తమకు కావాల్సిన నంబర్ రాలేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఆ కోరం రాకుండా చేస్తారు. కోరం రాకపోవడం వల్ల ఏమవుతుంది, వెంటనే ఎన్నిక వాయిదా పడుతుంది. వాళ్ళకు సాధారణంగా ఏంటంటే ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఈరోజు జరగకపోతే దీన్ని రేపటికి వాయిదా వేయాల్సి ఉంటుంది. అందువల్ల ఒక 24 గంటల టైం దొరుకుతుంది. ఈ లోపు తమకు కావాల్సిన బేరాసారాలు కుదుర్చుకోవడానికి తమకు కావాల్సిన నంబర్ని గ్యాదర్ చేయడం కోసం ఒక అవకాశం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే నిజానికి ఇది ఆల్రెడీ బీఆర్ఎస్ సిపిఐ కాంబినేషన్లో బీఆర్ఎస్కు సిపిఐకి ఈ మున్సిపల్ చైర్మన్ పదవి పోయే అవకాశం ఉంది. ఇది నిజానికి ఒక రూఢి అయిపోయింది. ఎప్పుడో నిన్నటికే ఇది క్లారిటీ వచ్చింది. ఇక్కడ కూడా సిపిఐ చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి కేతనపల్లిలో సిపిఐ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటుంది. అదే కొత్తగూడెంలోకి వచ్చేటప్పటికి అక్కడ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుంది. ఇక్కడ మాత్రం కేతనపల్లిలో ఇదంతా కూడా మంత్రి వివేక్కు సంబంధించిన ఏరియా. ఇక్కడ ఇమీడియట్గా ఎలక్షన్ జరిగితే అది బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ కోరం లేకుండా చేసి మనకు మినిమం 50% అటెండెన్స్ ఉంటేనే కోరంగా భావిస్తాం. ఈ కోరం లేకుండా చేయడం వల్ల ఎన్నికను వాయిదా వేయించడంలో సక్సెస్ అయ్యింది కాంగ్రెస్. ఈ రకంగా వాళ్ళకి మళ్ళీ వాళ్ళ నంబర్ పెంచుకోవడానికి ఇంకొక 24 గంటల సమయం అయితే వాళ్ళు పొందగలిగారు మనోజ్. రైట్ సార్, కమింగ్ బ్యాక్ టు కార్పొరేషన్ మాట్లాడుకుందాం. మరొక బ్రేకింగ్ వచ్చే కంటే ముందు కార్పొరేషన్లో ఇందాక మనం కొత్తగూడెం వరకు ఆగిపోయాం. కొత్తగూడెంలో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్ల కన్నా కాంగ్రెస్ 22 గెలిచింది, బీఆర్ఎస్ 8, బీజేపీ 1, సిపిఐ 22, ఇతరులు 7. ఇక్కడ కూడా కొంత హైడ్రామా మధ్యలోనే అక్కడ మున్సిపల్ మేయర్ పీఠం దక్కించుకోబోతున్నారు. సో ఓపెన్ ఆఫర్ ఇచ్చారు
కేటీఆర్ మా 8 మీకు మద్దతు ఇస్తాం, సో 22+8 30, ఆ తర్వాత ఇతరుల సపోర్ట్ తీసుకొని మేయర్పీఠను అధిరోహించండి అని చెప్పి కేటీఆర్ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. కానీ వాళ్ళ గతంలో ఒక చేదు అనుభవం ఉంది. మునుగోడు ఎన్నికల సమయంలో కమ్యూనిస్టుల సపోర్ట్ తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత స్వయంగా వాళ్ళు ఎవరండి, వాళ్ళు చేయడం వల్ల మేము గెలవడం ఏంది, మా పార్టీకి ఇంత మెంబర్షిప్ ఉంది, మా పార్టీ పవర్లో ఉందని చెప్పి కేసీఆర్ కమ్యూనిస్టులను లెక్క చేయలేదు, ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. వాళ్ళు కూడా అన్నారు చాలా సందర్భాల్లో మళ్ళీ కూరలో కరివేపాకులాగా తీసి పక్కన పెట్టారని చెప్పి. సో కేటీఆర్ ఓపెన్ ఆఫర్ని తిరస్కరించి మళ్ళీ కాంగ్రెస్తో జతకడుతున్నారు. సో కొత్తగూడలో ఎటువంటి సీక్వెన్సెస్ ఉన్నాయి, కొత్తగూడలో ఎటువంటి విధంగా అక్కడ పరిణామాలు చేంజ్ అయ్యాయి, ప్రజెంట్ మున్సిపల్ మేయర్ ఎవరు దక్కించుకోబోతున్నారు, మౌలి గారు మీకు అప్డేట్ ఇస్తారు సార్ కొత్తగూడెం సంబంధించి. మనోజ్, కొత్తగూడెంలో మొత్తం 60 డివిజన్లు ఉంటే నిజానికి ఇక్కడ కాంగ్రెస్ సిపిఐ పొత్తులో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూనంనేని సాంబశివరావు ఎవరైతే సిపిఐ సెక్రటరీ ఉన్నారో ఆయన కాంగ్రెస్ అలయన్స్తోనే అక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డారు, విజయం సాధించారు. నిజానికి ఈ స్థానంలో కూడా ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా రెండు పార్టీల మధ్య ఒక అవగాహన కుదరాల్సింది. కానీ మేయర్ పీఠం ఎవరికి దక్కాలి అనే విషయంలో ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందం అయితే కుదరలేదు. సిపిఐ వాదిస్తూ వస్తుంది, మేము బలంగా ఉన్నాం, స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నాం కాబట్టి మేము గెలిచిన తర్వాత మేయర్ పీఠం మాకు కావాలి అని వాళ్ళు ముందు నుంచి పట్టుపడుతున్నారు. ఈ లెక్కన కాంగ్రెస్ సిపిఐ మధ్యలో పొత్తు లేకుండా పోటీ చేశారు. ఈ పరిస్థితిని బీఆర్ఎస్ క్యాష్ చేసుకోవాలనుకుంది, తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంది. అక్కడ ఎప్పుడైతే బీఆర్ఎస్కి సంబంధించిన 8 సీట్లు, సిపిఐకి సంబంధించి 22, ఇద్దరు, ఇది కాకుండా సిపిఎం కూడా ఒక స్థానం గెలిచింది, ఇతరులు ఇంకొక 6 స్థానాలు గెలిచారు. బీఆర్ఎస్ ఎప్పుడైతే ఎలక్షన్ రాగానే ఓపెన్ ఆఫర్ డైరెక్ట్గా కేటీఆర్ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూనంనేని సాంబశివరావుకి ఫోన్ చేసి, సార్ మేము మీకు అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తున్నాం, మీరు కావాల్సిన వాళ్ళని మేయర్ పెట్టుకోండి, మీరు కావాల్సిన వాళ్ళని డిప్యూటీ మేయర్ పెట్టుకోండి, మేము సపోర్ట్ ఇస్తున్నామని చెప్పారు. ఎందుకంటే ఈ రెండు కలిసినప్పుడు వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ వస్తుంది. ఎందుకంటే పక్కన సిపిఎం కూడా ఉంది, ఒకరిద్దరు ఇండిపెండెంట్ల సపోర్ట్ కూడా సిపిఐ బీఆర్ఎస్ కాంబినేషన్ లభించేది. అయితే ఇక్కడేంటి, బీఆర్ఎస్ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది సిపిఐకి. గతంలో మీరు చెప్పినట్టు మునుగోడులో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అది ఒకటైతే నిజానికి కాంగ్రెస్తో సిపిఐ ఇంకా కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇక్కడ మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఒక్క ఎన్నిక విషయంలోనే అలయన్స్ని బ్రేక్ చేసుకొని బీఆర్ఎస్తో వెళ్తే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఆ సిపిఐ ఇబ్బందులో పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇంకొక 2.5 దాదాపు 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది కాబట్టి అధికార పార్టీకి దూరంగా ఉండటం వల్ల నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో సిపిఐ చివరికి కాంగ్రెస్తోనే జతకట్టి అక్కడ మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ సీట్లో గెలుపొందే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త తీసుకుంది సిపిఐ. ఎందుకంటే మునుగోడులో మనం చెప్పే ముందైతే బీఆర్ఎస్కి ఇచ్చిన తర్వాత అవకాశాన్ని మళ్ళీ సిపిఐకి ఇవ్వలేదు వాళ్ళు. ఇప్పుడు అందుకని వాళ్ళు పట్టుబడుతున్నారు, మేయర్ పోస్టు డిప్యూటీ మేయర్ పోస్ట్ కాకుండా మేయర్ పోస్ట్ని ఇద్దరం చెరసగం పంచుకుందాం, 2.5 సంవత్సరాలు మీరు, 2.5 సంవత్సరాలు మేము. అయితే మీరు ఎవరు ముందు అనే విషయంలో మనకు తెలుసు, చాలా చోట్ల ముందున్న వాళ్ళు ఆ పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. మనం చూసాం కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం కూడా ఇప్పుడు అదే గొడవ నడుస్తుంది కాంగ్రెస్ సంబంధించి. అందుకని ఇక్కడ సిపిఐ ముందు 2.5 సంవత్సరాలు మాకు కావాలని పట్టుబట్టుతుండడం వల్ల అయితే దీన్ని కూడా కాంగ్రెస్ అంగీకరించింది. ఇక్కడ క్లియర్ కట్గా ముందు చాలా డ్రామా నడిచింది, బీఆర్ఎస్ సిపిఐ కలిసి పోటీ కలిసి మేయర్ పీఠాన్ని అధిష్ఠిస్తే అనుకున్నాం. కానీ చివరికి కాంగ్రెస్తో వెళ్ళటానికి సిపిఐ నిర్ణయించుకుంది. కాకపోతే మొట్టమొదటి అవకాశం మాకే కావాలి అని చెప్పి ఆ సిపిఐ కోరుకుంది. దీనికి ఎందుకంటే బీఆర్ఎస్ను దూరంగా ఉంచాలనేది కాంగ్రెస్ ప్లాన్. అందువల్ల ఆ సిపిఐ పెట్టిన డిమాండ్ ఒప్పుకొని ఇప్పుడు కాంగ్రెస్ సిపిఐ కలిసి ఇక్కడ అధికారాన్ని పంచుకోబోతున్నాయి. మనోజ్, రైట్, ఇంకొక విషయం సార్, ఇక్కడ కేతనపల్లి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సో కేతనపల్లిలో కూడా 4 వార్డుల్లో సిపిఐ గెలిచింది, సో 10 వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఇద్దరు కలిసి ఏర్పాటు చేస్తారేమని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ ఇక్కడ సడన్గా వాయిదా పడిందని అంటే సిపిఐ ఆల్రెడీ కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉంది కాబట్టి ఒక దగ్గర ఇంకోలా ఇంకో దగ్గర ఇంకోలా ఈ డిఫరెన్షియేషన్ లేకుండా ఇక్కడ కూడా మళ్ళీ కలిసి అవకాశం ఉందా, ఆ కాన్సిక్వెన్స్ ఉన్నాయి అనుకోవాలా? డెఫినెట్గా ఉన్నాయి మనోజ్. నిజంగా అందులో భాగంగానే దీనికి సంబంధించిన సంప్రదింపులు ఆల్రెడీ కూనంనేని సాంబశివరావుతో వీళ్ళు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇటు వివేక్ వెంకటస్వామి కానీ అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు మంత్రులు ఎవరైతే 2 జిల్లాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళు
కూనంనేని సాంబశివరావుతో కూర్చుని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇది రాంగ్ మెసేజ్ పోద్ది. మీరు ఒకచోట కొత్తగూడెంలో మన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మన అధికారాన్ని పంచుకుంటూ, ఎందుకంటే మీరు అధికారంలో ఉండకుండా బయట నుంచి మద్దతు ఇవ్వటం వేరు, ఇద్దరం కలిసి అధికారం పంచుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ కేతనపల్లికి వచ్చేటప్పటికి కమ్యూనిస్టులు సిపిఐ బీఆర్ఎస్కు సపోర్ట్ చేయడం అనేది అపవిత్రం అవుతుంది. సారీ ఫర్ ది ఇంటరప్షన్ సార్. ఇక్కడ సిపిఐ అండ్ బీఆర్ఎస్ రెండు కలిసి కాయిలేషన్లో వెళ్ళినాయి. వాళ్ళు ఎన్నికల సమయంలో పోటీ చేసేటప్పుడే సరిసమానంగా సీట్లు పంచుకొని పోటీ చేశారు వాళ్ళు. సో ఎలా చూడాలి ఈ పొలిటికల్ అప్డేట్స్ అంటే మనం అన్నాం చిత్ర విచిత్రాలు అనేది బహుశా ఇదేనేమో. కొత్తగూడెంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తున్నారు, కానీ ఇక్కడ కమింగ్ బ్యాక్ టు కేతనపల్లికి వచ్చేసరికల్లా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీతో కోయిలేషన్లో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేటప్పటికే ఆ రకంగా పార్టిసిపేట్ చేశారంట. నిజానికి ఇక్కడ ఒక అంగీకారం అయితే ఏం కుదరలేదు, ఒక అండర్స్టాండింగ్తో మాత్రమే వెళ్ళారు. నిజానికి మళ్ళీ ఇద్దరం కలిస్తే మేయర్ పోస్ట్, చైర్మన్ పోస్టు ఎవరికి, వైస్ చైర్మన్ ఎవరికి అనే దాకా వెళ్ళలేదు. కానీ ఒకవేళ కాంగ్రెస్ మీద కోపంతో మనం ఎలా అయినా సరే కాంగ్రెస్ని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో రెండు పార్టీలు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ల కంటే ముందు ఒక అండర్స్టాండింగ్లో వీళ్ళు పోటీ చేశారు. నిజానికి అయితే నిజంగా ఇవి స్థానికంగా జరిగే నిర్ణయాలు కాదు. పార్టీ హైకమాండ్ అంటే ఒక స్థాయిలో ఉన్న సిపిఐ సెక్రటరీ ఉన్నారు కూనంనేని సాంబశివరావు, ఇతర చాలామంది ఇంకా జాతీయ స్థాయి నాయకులు మన నారాయణ ఉన్నారు, బీబీ రాఘవులు ఉన్నారు. వీళ్ళంతా కలిసి కూర్చొని తీసుకునే నిర్ణయం. వాళ్ళు ఏంటంటే అప్పుడు ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్తో ఒక అవగాహన కుదరకపోవటం వల్ల, అంటే కాంగ్రెస్ తమకు అనుకున్న సీట్లు ఇవ్వడానికి ఇష్టపడకపోవటం వల్ల ఒక అయిష్టంగా వీళ్ళు బీఆర్ఎస్కి దగ్గరయ్యారు తప్ప బీఆర్ఎస్తో వీళ్ళకి ఎప్పుడు కూడా ఒక అట్లాంటి అవగాహన లేదు. తర్వాత లాంగ్ రన్లో కూడా కాంగ్రెస్తోనే, అంటే వచ్చే 2.5-3 సంవత్సరాలు కూడా కాంగ్రెస్తో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ సిపిఐ తన మనసు మార్చుకుంటుంది. ఎట్లయితే కొత్తగూడెం విషయంలో మనసు మార్చుకుని కాంగ్రెస్తో వెళ్ళిందో, కేతనపల్లిలో కూడా సిపిఐ తనకున్న స్థానాలతో కాంగ్రెస్ సిపిఐ కలిసి అక్కడ మున్సిపల్ చైర్మన్ పోస్టుని దక్కించుకునే అవకాశం ఉంది. మనోజ్ సార్ విల్ కంటిన్యూ విత్ ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి. ఆదిలాబాద్లో మొత్తంగా 10 మున్సిపాలిటీ కార్పొరేషన్. మనం కేతనపల్లి గురించి మాట్లాడుకున్నాం అండ్ మున్సిపల్ కార్పొరేషన్ మంచిర్యాల గురించి కూడా మాట్లాడుకున్నాం. సో గోయింగ్ బ్యాక్ టు కాగజ్ నగర్లో హంగ్ ఉంది. కాగజ్ నగర్లో మొత్తం 30 స్థానాలు ఉన్నాయి. ఆ 30 స్థానాల్లో 16 మ్యాజిక్ ఫిగర్ సాధిస్తారో ఆ 16 మ్యాజిక్ ఫిగర్ సాధించిన వారికి ఇక్కడ అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ 9 స్థానాల్లో గెలిచింది, బీఆర్ఎస్ 11 స్థానాల్లో, బీజేపీ 5 స్థానాల్లో గెలిచింది, అటు ఎంఐఎం కూడా 1 స్థానంలో గెలిచింది, ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు. అంటే ఇక్కడ ఇతరులు అండ్ ఎంఐఎం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ వైపుగా ఎక్కువగా ఫెచ్ ఉండే అవకాశం ఉంది. 9+5 అండ్ ఆల్మోస్ట్ 14 అవుతుంది. ఇంకా 2 స్థానాలు కావాలి. ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓటర్లు కూడా సద్వినియోగం చేసుకుందామంటే అటు బీజేపీ ఎంపీగా నగేష్ ఉన్నారు, ఆయన డెఫినెట్గా బీజేపీ వైపు నిలబడే అవకాశం ఉంటుంది. సో స్థానిక ఎమ్మెల్యే కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఆయన కూడా బీజేపీ వైపు ఉండబోతున్నారు. మరి ఇక్కడ బీజేపీకి ఎక్స్ అఫీషియో ఓటు కనుక కలిసినా కూడా 13 అవుతుంది. వాళ్ళకి సుమారుగా 3 కావాల్సింది, ఇటు కాంగ్రెస్కి మరొక 2 కావాలి. ఇక్కడ ఒక ఈక్వేషన్ మాట్లాడుకుందాం సార్. 30 ఉన్నాయి, దాంట్లో కాంగ్రెస్ 9 మాత్రమే గెలిచింది. సో ఇక్కడ ఎలా ఉండబోతోంది, ఎవరు ఎక్కువ చేజిక్కించుకునే అవకాశం ఉంది, ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి సార్? మనోజ్, మనం అనుకున్న చిత్ర విచిత్ర పొత్తుల్లో కాగజ్ నగర్ ఒకటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు అన్నట్టు మొత్తం 30 స్థానాల్లో మ్యాజిక్ మార్క్ 16 అవుతుంది. కాంగ్రెస్కు 9 మాత్రమే ఉన్నాయి. అంటే మ్యాజిక్ ఫిగర్కి ఇంకా 7 స్థానాలు కావాలి. అయితే ఇక్కడ ఎవరు ఊహించని విధంగా ఇతరులు 4 స్థానాలు గెలిచారు. ఎంఐఎం ఒకటి గెలిచింది. 9+1 ఎంఐఎం ముందు నుంచి కూడా కాంబినేషన్లో ఉంది, అలయన్స్లో ఉంది. కాబట్టి ఈ స్థానం కూడా కాంగ్రెస్కి వెళ్తుంది. అయినా కూడా వాళ్ళకు వచ్చే స్థానాలు కేవలం 10 మాత్రమే. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఇతరులు 4 స్థానాల్లో ఇతరు గెలిచారు. ఆ 4 స్థానాలు గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ బలం 14 మాత్రమే అవుతుంది. అప్పటికి కూడా వాళ్ళు మ్యాజిక్ మార్క్ చేరుకునే అవకాశం లేదు. నిజం చెప్పాలంటే బీజేపీకి అక్కడ ఎక్స్ అఫీషియో ఓటు ఉంది, కానీ కాంగ్రెస్కి లేదు. కాబట్టి ఇక్కడ ఎవరు ఊహించని విధంగా బీజేపీ కాంగ్రెస్కు సపోర్ట్ చేయబోతున్నట్టు మనకు సమాచారం ఉంది. మనోజ్, బీజేపీకి ఇక్కడ 5 సీట్లు ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి ఉన్న 5 సీట్లతో కాంగ్రెస్ కాంబినేషన్కి, కాంగ్రెస్ ఎంఐఎం కాంబినేషన్ ఏదైతే ఉందో వాళ్ళతో పాటు ఇతరులు కూడా ఉన్నారు, ఇండిపెండెంట్లు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు బీజేపీ సపోర్ట్ చేయబోతుందని ఇప్పుడు తాజా సమాచారం. చెప్పాలంటే ఇది చాలా విచిత్రంగా నమ్మటానికి వీల్లేకుండా ఉంటుంది. కానీ స్థానికంగా ఉన్న రాజకీయాలను బట్టి, స్థానిక అవసరాలను బట్టి బీజేపీ కూడా వీళ్ళకు సపోర్ట్ చేయాలని నిర్ణయించుకుంది.
నిజానికి ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే వాళ్ళకు మ్యాజిక్ మార్క్ వస్తుంది, అవును 11+5. కానీ అక్కడ స్థానికంగా ఉన్న ఒత్తిళ్ల వల్ల బీజేపీ దూరంగా ఉండి ఐదర్ ఎన్నికలకు దూరంగా ఉండాలి, ఎన్నికలకు దూరంగా ఉన్నా కూడా అది ఆటోమేటిక్గా కాంగ్రెస్ ఎంఐఎం ఇతరులకి అధికారంలో అంటే ఇక్కడ బీజేపీకి సంబంధించి ఆ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన చిట్ట చివరిన బీఆర్ఎస్ బీజేపీ నుంచి గెలుపొందకంటే ముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు ఆయన. సో ఆ ఫ్యాక్టర్ ఏమైనా కలిసి వచ్చింది అనుకోవాలా ఇక్కడ పొత్తు పెట్టుకోవడంలో? అంటే స్థానిక ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఒక 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి వీళ్ళు బీజేపీ వాళ్ళ దృష్టిలో మనోజ్. ఒకటి సపోర్ట్ చేయడం ఒక ఆప్షన్ అయితే, సపోర్ట్ చేయకుండా ఎక్కడైతే మనం ఇంతకుముందు చెప్పుకున్న కరీంనగర్ విషయంలో బీఆర్ఎస్ తటస్థంగా ఉంది, ఓటింగ్కి దూరంగా ఉండటం వల్ల ఉన్న సభ్యుల్లో మెజారిటీ ఉంటే సరిపోతుంది. ఒక కార్పొరేషన్ మేయర్ కావచ్చు, లేదంటే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగాలంటే ఇక్కడ కూడా ఇదే స్ట్రాటజీ వాళ్ళు, అంటే కరీంనగర్లో బీఆర్ఎస్ అయితే ఏ స్ట్రాటజీతో ముందుకెళ్తుందో ఇక్కడ కాగజ్ నగర్లో బీజేపీ కూడా అదే వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. వాళ్ళకున్న 5 వార్డుల్లో 5 సభ్యులని ఓటింగ్కి దూరంగా ఉంచితే అక్కడ బలం, అక్కడ మొత్తం సీట్ల సంఖ్య 25కు పడిపోతుంది. 25లో వీళ్ళకి కావాల్సిన సంఖ్య కేవలం 13 మాత్రమే అవుతుంది. అప్పుడు కాంగ్రెస్కున్న 9+1 ఎంఐఎం 10 అవుతుంది. ఇతరులు 4 ఉన్నారు. ఈ 4 సపోర్టు తీసుకుంటే, ఎందుకంటే ఈ 4 సపోర్టు తీసుకున్నా కూడా బీఆర్ఎస్కి అయితే గెలిచే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ అండ్ ఎంఐఎం ఈ 4 సపోర్టు తీసుకొని కాగజ్ నగర్లో ఒక రకంగా అధికారం చేజిక్కించుకుంటుంది. ఇక్కడ ఇండైరెక్ట్గా బీజేపీ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ అధికారంలో రావడానికి సహాయపడుతుంది. మనోజ్ డిప్యూటీ చైర్పర్సన్ కోసం బీజేపీ కాంప్రమైజ్ అయింది ఇక్కడ. అంటే ఈక్వేషన్ ప్రకారం -5 చేసినా కూడా 25-14 ఛాన్స్ వస్తుంది వాళ్ళకి. 9 కాంగ్రెస్ పార్టీ అండ్ ఇక్కడ ఎంఐఎం 1 10 అండ్ 14 వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది. సో ఒకవేళ లేకపోయినా కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మనకు సపోర్ట్ ఇచ్చి డిప్యూటీ చైర్మన్ తీసుకున్న రకంగానే కోయిలేషన్ వెళ్తున్నారు. మనకు వాళ్ళకు కూడా ఒక అధికారంలో ఉన్నట్టుగా ఉంటుంది. మేయర్ తర్వాత చాలా కీలకమైన పోస్ట్ కాబట్టి మున్సిపల్ చైర్మన్ తర్వాత. అయితే సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళకి ఒక డిప్యూటీ పోస్ట్ కూడా వీళ్ళకు దక్కుతుంది కాబట్టి నిజానికి దీనికి వైస్ చైర్మన్ అంటాం మనం, డిప్యూటీ మేయర్ అండ్ వైస్ చైర్మన్. అయితే ఒకవేళ డైరెక్ట్గా సపోర్ట్ చేయడం వల్ల వైస్ చైర్మన్ పోస్ట్ ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. మనం పోస్ట్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇక్కడ కాంగ్రెస్ ఎంఐఎం అండ్ ఇతరులు కలిసి కాగజ్ నగర్లో అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకవేళ బీజేపీ డైరెక్ట్గా సపోర్ట్ చేస్తే వాళ్ళకు వైస్ చైర్మన్ పోస్ట్ దక్కుతుంది. లేదు ఇదేమన్నా తప్పుడు సంకేతాలు పంపిస్తుంది అనుకుంటే దూరంగా ఉన్నా కూడా, ఓటింగ్ దూరంగా ఉన్నా కూడా అక్కడ అధికారం మాత్రం కాంగ్రెస్ ఎంఐఎం అండ్ ఆ కాంబినేషన్కి దక్కే అవకాశం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.